నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఆ టిటిడి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తుందనే చెప్పాలి. గత ప్రభుత్వంలోనూ జరిగిన కొన్ని అవకతవకలు కానీ, ఇప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక విషయం బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ గోవులు మృతి చెందుతున్నాయి, అది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇటు కూటమి ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో నాణ్యమైన నాణ్యమైన దానా పెట్టలేదు, అందువల్ల గోవులు కొన్ని చనిపోవడం జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూనే ఉన్నారు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర గారు. సార్, ఎవరి వాదన కరెక్ట్ సార్? అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు 9 months నుంచి కూడా గోవులు మృతి చెందడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా, కూడా ప్రభుత్వం ఈవో శ్యామలరావు గారు కానీ, బిఆర్ నాయుడు గారు కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే, గత ప్రభుత్వంలో ధాన్యం విషయంలో, వాటికి పెట్టే దానా విషయంలో ఆ నాసిరకమైన దానా పెట్టడం, అక్కడ వాటర్ కూడా, తాగే వాటర్ కూడా పాచి పట్టిపోయి ఉండడం, దీనివల్లే కొన్ని గోవులు చనిపోవడం జరుగుతుంది అనే వాదన వినపడుతుంది. ఏంటి సార్, ఏ విధంగా చూడాలి మనం ఈ అంశం? తిరుమల పర్టికులర్ ఈ 9 months నుంచి తిరుమల ఏంటి సార్? తిరుమల మీదనే, అది ఒక హిందువులకి ఒక పవిత్రమైన స్థలం. ఉమ్, హిందువులకనే ఉమ్. కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు. ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం, పైగా అత్యంత ధనవంతుల దేవుళ్ళ జాబితాలో మొదటి స్థానంలో ఉండేది టీటీడీ అని తెలిసి. రెండోది అవును, వాటికన్ సిటీ ఏదో అంటారు. అవును. బట్ వీటన్నిటిలో మించిపోయింది పద్మనాభ స్వామి టెంపుల్. సో అది పక్కన పెడితే, ఆ, దీని మీద అంటే మీరు టీటీడీ గురించి అడిగారు కాబట్టి దీని మీద చిన్న పెట్ట కథ చెప్తాను. నేను చెప్పాక స్టార్ట్ చేస్తాను. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆ, మన రోషయ్య గారు వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళు 1 year చేసినట్టున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు పీఠం అధిరోహించిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్స్ అందరూ కూడా సరిగ్గా కిరణ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వలేదు. బట్ ఆయన బాగానే నెగ్గుకొచ్చారు. ఆ సమయంలో ఒక పర్టికులర్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమని, ఓల్డ్ సిటీలో ఒక బాలికల ముస్లిం మైనారిటీ చెందిన బాలికల పాఠశాల అస్తవ్యస్తంగా ఉంది, దీన్ని పట్టించుకునే నాదుడు లేదు, ప్రభుత్వం పనితీరు ఈ విధంగా ఉంది అని చెప్పి రాశారు. సరే, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముందు ఏ ప్రభుత్వం వచ్చింది? ఏ ప్రభుత్వం పరిపాలించింది? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమేగా. ఒకటే మరి గవర్నమెంట్ సార్, కిరణ్ ఒకటే కుమార్ రెడ్డి, పార్టీ. ఒకటే పార్టీ. నెల రోజులకి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం కనబడిందా? మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు చేశారుగా, మరి ఆ పాఠశాల గురించి పట్టించుకోలేదా? అంటే అక్కడ రాసిన సబ్ ఎడిటరు, జర్నలిస్ట్ మిత్రుడు ఎవరైతే రాశారో వాళ్ళు మినిమం దాన్ని ఏమంటారు, ఇంకితం ఉండాలి కొంచెం. గత ప్రభుత్వం మీదే కదా, దానివల్ల అలా రాయడం వల్ల రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వల్లే ఇబ్బంది, పట్టించుకోలేదనే విషయం బయటకు వస్తుంది కదా. అది పక్కన పెట్టేసి రాయడం వల్ల ఏదో స్వామి భక్తితో నాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసం రాస్తే వాళ్ళకే ఇబ్బంది కలిగింది. అలాగే భువన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే 9 నెలల్లో ఆవులు గీవులు చనిపోయాయి అది ఇది అన్నారో, మరి ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు సభాముఖంగా ప్రకటించినప్పుడు కూడా సుప్రీంకోర్టు తప్పు పెట్టింది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో గడిచిన 5 ఏళ్ళు ఎవరి ప్రభుత్వం ఉంది? గోవులకి ఇవ్వాల్సిన ఫీజిబిలిటీ, ఫెసిలిటీస్, నీరు, దానా, వాటికి అవసరమైన షెడ్డు, వాటికి వేయించాల్సిన ఇంజెక్షన్స్, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? గత 5 ఏళ్ళు చూసుకోవాలి కదా. అదే కదా శ్యామలరావు గారు చెప్పారు. ఇప్పుడు ఏవో శ్యామలరావు గారు ఏం చెప్పారు? మీరు గోవుల గురించి చనిపోయారని మాట్లాడుతున్నారే, మరి ఇప్పుడు గత హిస్టరీ అంతా తీయమంటారా అని చెప్పి శ్యామలరావు గారు, శ్యామలరావు గారు మాట్లాడారు. మరి అంతే కదా. నేను అందుకే ముందు పెట్ట కదా చెప్పాను. అనవసరంగా తెలుపుకోవడం కాకపోతే, నెయ్యి కల్తీ వ్యవహారము గాని, టీటీడీ కొండ మీద జరిగిన అన్యమతస్థుల ప్రచారం విషయం గాని, రోజువారీ జరిగే అన్నదాన సత్రం, ఏది వెంగమాంబ అన్నదాన సత్రంలో సుమారుగా యావరేజ్ గా 70,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఆ ఫుడ్ లో నాణ్యత తగ్గిందని కానీ ఎన్ని వైరల్ వీడియోస్ చూసాం మనం. వెళ్ళిన ప్రతి భక్తులు చూశారు. క్యూ లైన్ లో పాలు కట్టు, కాఫీలు కట్టు, ఉప్మాలు కట్టు, సాంబార్ అన్నం కట్టు. చంటి పిల్లలతో వెళ్ళిన వాళ్ళు కంపార్ట్మెంట్ లో 18 గంటలు 24 గంటలు ఉండిపోతే వాళ్ళకి ఫుడ్ పెట్టే దిక్కు ఎవరండి? ఇవన్నీ ఎప్పుడు జరిగాయండి?
కదా. అవన్నీ వదిలేసి మళ్ళీ ఏదో గోవులు చనిపోయాయి అంటే నాకు అంటే వీళ్ళు ఏదో మాట్లాడేయాలని మాట్లాడతారా, లేదంటే సోషల్ మీడియాలోనో న్యూస్ లోనో నా పేరు వినపడుతూ ఉండాలి, నేను కనపడుతూ ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. భువన కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉందో, గోవులు చనిపోవడానికి సడన్ గా గోవులు చనిపోతాయండి. లేదు సార్. సడన్ గా అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ గడిచిన ఈ 8-9 నెలల్లోనే 100 గోవులు చనిపోతాయా? లేదు సార్. అంతకుముందు జరిగింది ఎవరు కనీసం ఎందుకు పట్టించుకోలేదు? ఎంతమంది అన్య మతస్థులు, ఒక పెద్ద పెద్ద దేవాలయాలకి ఫాదర్లుగా ఉన్న వ్యక్తులు, దేవాలయాలు అనాలి మళ్ళీ అక్కడ అంటే కాంట్రవర్సీ అవుతుంది, పెద్ద పెద్ద వాటికి ఉండే ముఖ్యులు ఇక్కడ ఉద్యోగులుగా ఉండి బయట అలా చేయడం ఏంటి? పైగా గత ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారి కూడా హుండీలోంచి ఆదాయం పథకాలకి వాటికి కేటాయించడం ఏంటి? ఇంకొక పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే అందరూ మాట్లాడేది కానీ దేవాదాయ ధర్మదాయ, దేవదాయ ధర్మదాయ, అది దేవాదాయ ధర్మదాయ అనేస్తారు. ఆ దేవాదాయ ధర్మదాయ శాఖలో కేవలం హిందూ దేవాలయాలు ఎందుకు పెట్టారండి? అన్ని మతాలు ఒకటే, సెక్యులర్ దేశం, లౌకిక రాజ్యం అన్నప్పుడు ఇదే పెట్టారు ఎందుకండి? దీనికి మళ్ళీ పథకానికి కేటాయించడం ఏంటండి? దీనికి లెక్క ఏదండి, లెక్క జమ ఏదండి, ఏం జరిగింది? ఒకటి కాదు, ఇంకా స్వామివారి ఆభరణాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని తాకట్టు పెట్టారు, ఎందుకంటే ప్రభుత్వాలే తాకట్టు పెట్టారు. పాయింట్ ఇక్కడ ఏంటండి ఒక పాయింట్ సార్, చెప్పండి. మీరు చెప్పినట్టే సరే జరుగుతుంది. అయితే 9 నెలల్లో కూడా ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది సార్. 9 నెలల్లో ఈ విషయాన్ని గుర్తించలేదంటారు. అంటే దానా విషయం కానీ వాటర్ కానీ అక్కడ ప్రాపర్ గా సెటప్ లేదు, గోవులకి గోవులు నివసించే చోట శుభ్రతంగా లేదనే విషయం 9 నెలల్లో కూడా ప్రభుత్వం గుర్తించలేదంటారా? అంటే ఇంకొక పాయింట్, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకొక పాయింట్ కూడా అన్నారు. టీటీడీలో ఇప్పటికీ 200 పైచిలకు నిఘా నేత్రాలు ఉన్నాయి. నిఘా నేత్రాలు అంటే వాళ్ళ మనుషులనే కదా సార్ అర్థం. లడ్డు విషయంలో కల్తీ జరిగిందనే విషయం అది డైరెక్ట్ గా చెప్పేయడం జరిగింది. లడ్డు విషయంలో కల్తీ చేసిన వాళ్ళు గోవుల విషయంలో కానీ అంటే స్టిల్ ఇప్పటికీ టీటీడీలో వాళ్ళ మనుషులు ఉన్నారనే విషయాన్ని 9 నెలల్లో ఇంకా గుర్తించలేదంటే అది ప్రభుత్వం లోపంగా భావించవచ్చా మనం? ఇది ప్రభుత్వ లోపము అనడానికి కూడా పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు దాని ఏమంటారు, బ్లాక్ షీప్ గుంపులు గోవిందులా కలిసిపోయాక వాడెవడు మెడలో పలకేసుకుని తిరగడుగా, నేను గత ప్రభుత్వానికి ఫేవర్ గా ఉన్నాను, లేదా గత ఫలానా నాయకుడికి అంటే నాకు చాలా ఇష్టం అని మెడలో పలకేసుకుని తిరగడుగా, బయటికి పబ్లిసిటీ చేయడుగా, సైలెంట్ గా చేస్తుంటాడు. ఏమండి, గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల తర్వాత సెక్రటేరియట్ లో కొన్ని ఫైల్స్ మాయమయ్యాయి. మన కూటమి ప్రభుత్వం తెలియదు అంటారా? అంటే కింద స్థాయి వ్యక్తి గడ్డి తింటే కూటమి ప్రభుత్వం ఏం చేయగలరు చెప్పండి? అసలు కళ్ళు కప్పి చాలా మంది, అంటే మనిషి అనేవాడు ఎక్కడో ఒకటి తెగుతాడు. అదేదో సినిమాలో డైలాగ్ అన్నట్టు, ఒకడు 1 కోటి రూపాయల దగ్గర తిరుగుతాడు, ఒకడు 5 కోట్ల తిరుగుతాడు, ఒకడు 10 కోట్ల దగ్గర తిరుగుతాడు. ఏముంది, మహా అయితే దొరికిపోతే అరెస్ట్ అవుతాం, కొన్నాళ్ళు సస్పెండ్ చేస్తారు లేదా డిస్మిస్ చేస్తారు, ఆ వాయిదాల మీద తిరుగుతూనే ఉంటాం. ఈలో వేరే ఊరు వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టుకొని ఈ డబ్బులతో సెటిల్ అయిపోతాం. మనుషులు తెగించారు, మారాల్సిన ప్రజలే సార్. కూటమి ప్రభుత్వం లోపల ఉండే వాళ్ళు ఎంతకైనా గుర్తించగలరు. ఎవరిని అడిగినా కూడా నేను అంటాను కాదండి, నేను చాలా సిన్సియర్ అండి, కావాలంటే నా బిడ్డల మీద ఒట్టే చెప్తున్నానండి అంటాడు. ఎన్ని హిందూ సంఘాలు, జనశక్తి అని గాని, శివశక్తి అని గాని, హిందూ ధర్మం అని గాని, ఇన్ని సంఘాలు రెడ్ హ్యాండెడ్ గా కొంతమంది వ్యక్తులు సార్ ఇట్లా ఈ అన్ని మతస్థులు వాళ్ళు ఇందులో ఉన్నారు, ఇలా తీసుకుంటున్నారని పెడితే, ఇప్పుడు వాళ్ళని తీసేస్తే వెంటనే ఏమవుతుంది, కూటమి ప్రభుత్వం మంచిది కాదు, కూటమి ప్రభుత్వం అందరినీ తొక్కుపెడే. అప్పుడు ఏంటంటే సార్ జాతిని ఇంక్లూడ్ చేస్తారు. మేము అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు, అప్పుడు మరి మతం గుర్తురాదు. అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు, మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన జోగి రమేష్ చూడండి, లేదంటే ఆయన ఎవరు ఓరుగడ్డ అన్ని చూడండి, నేను ఒక దళితుడిని నాకు హింస పెడతా, ఏ నువ్వు అన్యాయం చేసినప్పుడు నోటికి వచ్చిన మాట్లాడినప్పుడు దళితుడు అని గుర్తు లేదా? ఇట్లా తాకిడి తీస్తారు. ఇలా తాకిడి తీస్తే ఏం చేయగలదు ప్రభుత్వం అయినా? ఏం చేయగలదు చెప్పండి? ఎంత వాళ్ళు కల్ప్రిట్ అయిపోతుంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఆ మదనపల్లిలో కూడా స్టోర్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ స్టోర్ ఉన్న రూము కాలిపోయింది. ఒక ఉద్యోగి ముందు రోజు రాత్రి 10 గంటల వరకు ఆఫీస్ లో పనిచేశాడంట. ఆ ఉద్యోగి ఎవరికి తెలియదా చెప్పండి? ఇట్లా కింద స్థాయిడు కప్పులు పడితే ప్రభుత్వం ఎంతకని చేయాలి చెప్పండి? అటువంటి బ్లాక్ షీప్లు ప్రతి దగ్గర ఉన్నారు.
అవును వాడు సార్. ఓపెన్ అవడు. ఒకవేళ దొరికితే అప్పుడు చూద్దాంలే, ఏముంది అయితే సస్పెండ్, ప్రూవ్ అయితే డిస్మిస్, ఈలో నాకు అమౌంట్ నాకు వచ్చేసిందిగా. అవును. ఎట్లా మరి చెప్పండి. కాబట్టి ప్రతి కార్యకర్తలు కూడా, కూటమి ప్రభుత్వం చెందిన కార్యకర్తలు కూడా ఆవేశంతో ఊగిపోతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు చేసిన ఎవరిని వదలొద్దు, అరెస్ట్ చేయండి, వాడికి ఏదో శిక్ష పడేలా చేయండి అంటున్నారు. కానీ ప్రభుత్వం అలా వెళ్ళలేదు. దానికి ఒక అవును. చట్టము, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటది. లేదు నువ్వు తప్పు చేసావు, రా వచ్చి లోపలికి కూర్చో, ఇలా జైల్లో కూర్చో, నీకు శిక్ష వేస్తాం అంటే అది కరెక్ట్ కాదు కదా. అవును సార్. సో ఇక్కడ టీటీడీ వ్యవహారం కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే మిగతా మతస్థులు కూడా ఇక్కడ చేస్తున్నారో వీళ్ళందరూ ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి యాంటీగా పనిచేస్తారు. అవును. బయటికి బాగా నటించినా ఖచ్చితంగా యాంటీగా పనిచేసి లోపాయకారంగా వాళ్ళ స్వామి ఒరే మా మతం ప్రచారంకి వీళ్ళు ఉపయోగపడతారు అనే ఉద్దేశంలో పనిచేస్తారు. రకరకాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ రామభద్రపురంలో చెప్పండి. ఈ అదే మీరు అన్నట్టు మతం కాన్సెప్ట్ అనేది అది చాలా పెద్ద కాన్సెప్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మతం మారాము, మేము పలానా మతంలో ఉన్నాము అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం యాజ్ అ నాకున్న అవగాహన మేరకు మనకి రిజర్వేషన్ కూడా మారిపోతుంది. ఆ రిజర్వేషన్ మారిందంటే వాళ్ళకి ఏ కోటాలో అయితే జాబులు వచ్చినాయో ఆ జాబులకు వాళ్ళు అనర్హులు అవుతారు. ఎందుకంటే ఇంక అది చాలా దూరం వెళ్ళిపోతుంది. అది వేరే టాపిక్ అవుతుంది సార్. అయితే మనం గతంలో చూసుకున్నట్టయితే ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఈవో శ్యామలరావు గారికి మధ్య సఖ్యత లేదు అనే మాట వాస్తవం. వాస్తవా కాదా సార్? అది వాస్తవం అయితే ఇలాంటి చిన్న చిన్న గొడవల మధ్య చర్చకి రావట్లేదా? అంటే ఈవో గారికి చైర్మన్ గారికి మధ్య సఖ్యత ఉంటేనే కదా ఎలాంటి చర్చించుకునే అవకాశం ఉంటది. వీళ్ళు మీటింగ్లు కానీ ఇవన్నీ అంటే పొలిటికల్ పార్టీలు, కూటమి పార్టీలో మీటింగ్లు పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకుంటారు కదా సార్. ఏదైనా అక్కడ పండగ వాతావరణం చేసేటప్పుడు కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు తెలియదు అంటారా? తెలియకపోవడం కాదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మోహన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక 200 మెంబర్స్ ఉన్నారని ఏదో చెప్పారు. అవును ఆ సార్. 200 మెంబర్ లో ఒకడు మేకవన్న పులి కూడా ఉంటాడు. అంటే అవును. మేకతోలు కొప్పుకున్న పులి. వాడు కోవట్టుగా పనిచేయొచ్చు, పక్క పార్టీకి సంబంధించి ఫేవర్ గానే ఉండొచ్చు. సో అటువంటి వాడిని ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తించి వాడు మన వాడు కాదు, వాడి మీద చర్యలు తీసుకొని ఈవోకి అంటాడు. ఈవో అవును. ఏమనుకుంటాడు, లేదే మన ఉద్యోగం అంటే అట్లా చేయడం కరెక్ట్ కాదు, ప్రాసెస్ ఇంకోలా ఉంటదండి అని అంటాడు. సో అలాంటప్పుడు అవును. క్లాషెస్ రావచ్చు. జనరల్ గా బిఆర్ నాయుడు గారు ఏదైతే టీటీడీ చేయమో ఇది ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది. అవును బట్ సార్. ఈవో అని కూడా ఆథరైజ్డ్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు ఆల్మోస్ట్ ఆల్ కదా. అవును. లేదా ఎక్స్పీరియన్స్ మీద కన్ఫర్మ్డ్ ఐఏఎస్ లాంటి వాళ్ళు ఎవరో వచ్చి చేస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ అధికారికి మంత్రులకి ఎలాగైతే చిన్న చిన్న పొరపరచాలు విభేదాలు ఉంటాయి ఎక్కడైనా కామన్. కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్న డిస్కషన్స్ మీద విషయం బయటకు ఏమైందంటే, లడ్డు వ్యవహారం మీద ఒక సిట్ వేశారు 3 సభ్యులతో. ఒకడు ఫుడ్ అండ్ డ్రగ్ సంబంధించిన వాడు, ఒకడు రిటైర్డ్ ఆఫీసర్, ఒకడు విజిలెన్స్ సంబంధించిన వాడు ఒకడు. గత ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ వాళ్ళని 9 మెయిన్ సెంటర్స్ ది, అంటే టీటీడీ వింగ్స్ ఏవేవైతే ఉన్నాయో, మెయిన్ అడ్మిన్ బ్లాక్ కింద అలిపిరి దగ్గర ఎక్కడ ఉంటుంది ఆ అడ్మిన్ బ్లాక్ కానీ, కొండ మీద కొన్ని స్వామివారి కైంకర్యాలకు సంబంధించిన వాటిలో కానీ విజిలెన్స్ వాళ్ళకి గత ప్రభుత్వ అధికారులు అలౌ చేయలేదు. ఎందుకు చేయలేదండి చెప్పండి. అది ఇప్పటికీ ఉంది. అది నిన్న శ్యామలరావు గారు కూడా అది చెప్పారు. విజిలెన్స్ వాళ్ళకి అన్ని ప్లేసుల్లోకి ఎంట్రీ ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఒక నివేదిక ఇవ్వగలుగుతారు. అలా ఇవ్వని పక్షంలో కొన్ని కొన్ని బయటికి ఎప్పటికీ రావు. మరికొన్ని మతపరమైన ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలాంటి బయటికి తెలిస్తే ఇక్కడ దీని మీద ఉన్న స్థలం ప్రాశస్త్యం తగ్గడం కానీ, తిరుమల యొక్క వైభవం తగ్గుతుందనే అనుమానం వచ్చిన అలాంటి విషయాలు బయట పెట్టనివ్వరు. సో అలాంటి సందర్భాల్లో విజిలెన్స్ వాళ్ళు ఒకవేళ వెళ్ళినా దాన్ని పర్టికులర్ సంబంధిత అధికారులకు లేదా చైర్మన్ గారికి చేరవేస్తారు, చెప్తారు. సభ్యులందరికీ కూడా చెప్తారు. అవును. సభ్యులకి చెప్పినప్పుడు సభ్యులు మాట్లాడతారు. కొన్ని బయటికి రానివ్వరు, కొన్ని బయటికి వస్తాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం. అయితే మహానుభావుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కొన్ని రూల్స్ ఫిక్స్ చేశాడు. కొండ మీద రాజకీయపరమైన బోర్డింగ్లు ఉండకూడదు, కొండ మీద రాజకీయపరమైన ప్రచారాలు ఉండకూడదు, కొండ మీద ఇతర మతస్థులు ఎవరు రావడానికి వీలు లేదు. ఇట్లా అన్ని పెట్టాడు. పెట్టకపో ఆయన అప్పుడు కానీ స్ట్రిక్ట్ చెయ్యకపోతే
ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఎవరైనా సరే ఓట్ల కోసమో ఇంకో దేని కోసమో మెల్లగా చిన్న చిన్న ఛాన్స్ ఇచ్చేసి ఉండేవాళ్ళేమో. అప్పుడు ఆయన స్ట్రిక్ట్ గా చేయబట్టే అది అందరూ ఫాలో అవుతున్నారు. తర్వాత మధ్యలో ఒక మహానుభావుడు వచ్చాడు, 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అని అన్నాడు. ఒకవేళ అటువంటి వాళ్ళు కొనసాగుంటే ఈ పాటికి తిరుమల ప్రాసెస్ ఇంకే విధంగా మారుండేదో ఆ, మనం ఊహించలేం. కాబట్టి శ్యామలరావు గారి ఈఓగా శ్యామలరావు అవ్వచ్చు, లేదంటే ముందు ఉన్న ధర్మారెడ్డి అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ చైర్మన్ కి దానికి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఎందుకంటే ఈఓ అనేవాడు ఖచ్చితంగా సనాతన ధర్మం మీద విశ్వాసంతో ఉన్నవాడయ్యే ఉండాలి. వాడైతేనే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. ఈవెన్ చైర్మన్ కూడా పూర్తి స్థాయి విశ్వాసం ఉన్నవాడైతేనే తీసుకెళ్తాడు. అయినప్పటికీ చిన్న చిన్న విభేదాలు రావచ్చు. విజిలెన్స్ వారికి పూర్తి స్థాయి అవకాశం ఇవ్వకపోవడం వల్ల గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉండిపోయినవన్నీ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. అవి 1, 2 కాదు. అక్కడ స్థానికంగా ఉండే షట్టర్లు పెట్టుకునే వ్యాపారులకు కానీ, కింద స్థాయి టీటీడీ ఉద్యోగులకు మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు కదిలించి మాట్లాడించండి. ఇంకా మనం విస్తుపోయే విషయాలు కూడా బయటకు వస్తుంటాయి, మనకు తెలుస్తుంటాయి. నేను చాలా సార్లు అలాగా యాడే జర్నలిస్ట్ గా ఆ చిన్న బుద్ధి ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడు ఏమిటి ఎలా ఉంది ఇక్కడ అని అడుగుతూ ఉంటా. వాళ్ళు కొన్ని సందర్భాల్లో అవి నిజాలు చెప్తూ ఉంటారు. ఓకే, దీని వల్ల స్థల ప్రాశస్త్యమో లేకపోతే తిరుగు వైభవం దెబ్బతింటదని కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటకు రావు. సో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే నిన్న ప్రస్తావించారో అది అనవసరంగా కెలుక్కున్నట్టే అయింది. అది ఒక విధంగా ఓటమి ప్రభుత్వం కూడా పట్టించుకుంటుంది, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవడు మనవాడో ఎవడు పైవాడో గుర్తించలేరు. ప్రతి ఒక్కరు కార్యకర్తను అంటాడు, ప్రతి ఒక్కరు సానుభూతి పరునే అంటాడు. జాగ్రత్తగా దానికి ఆధారాలతో దొరికిన తర్వాత అప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అందుకే సిట్టు వేసింది, ప్రతిదీ కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తుంది. అసలు నెయ్యి మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు, గోశాలను పెద్ద పెద్దగా మెయింటైన్ చేసి మనమే ఎందుకు చేసుకోకూడదు, అసలు తిరుమలకు వచ్చే ప్రతిదీ కూడా టెస్ట్ జరిగే లోపలికి వెళ్తుంది అంటే ఎంతవరకు టెస్ట్ పెట్టే సిస్టమే లేదంటాను. తెలుసండి మీకు? లేదు, మరి ప్రతి లోపలికి వెళ్ళినప్పుడు ఒక పరీక్షించి లోపలికి వెళ్ళాలి, క్వాలిటీ చెక్ అవ్వాలి. అది లేదంటే ఎంతవరకు దానికి ముందు పెట్టించాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు గతసారి వెళ్ళినప్పుడు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దానికి ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది, దానికి ఒక బ్లాక్ కట్టించాలి, ఒక బిల్డింగ్ కట్టించాలని కూడా ప్రొసీజర్ లో ఉంది. ఇప్పుడు చూద్దాం మరి. ఇంకే ఒక్కొక్కటి వన్ సింగిల్ నైట్ అయితే అయిపోవు కదా. అందుకని ఫస్ట్ పెట్టకదా చెప్పాను, గత ప్రభుత్వ వైఫల్యాలను పక్కన పెట్టేసి ఈయన ఏదో పెద్ద గొప్పగా ఇలా చెప్తే ఆ ఇష్యూ కెలుక్కున్నట్టు అయ్యింది. ఒక్కొక్కడికి ఇప్పుడు ఇది చైన్ లింక్ ప్రాసెస్, ఇది కదులుతుంది అది కదులుతుంది, అది కదులుతుంది అది కదులుతుంది, అది కదిలితే ఇంకో వింగ్ కదులుతుంది. చూద్దాం ఇంకా ఎన్ని బయటకు వస్తాయి. సార్, ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక పవిత్రమైన స్థలంలో అలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.